Pythagoras. Next, Rene Descartes. Okay, one more mathematician is there. Today we are going to discuss about the George Cantor. George Cantor. George Cantor. Okay. So George Cantor date of birth 3/03/1845 to 6/01/1918 అండి. ఓకే, సో ఇది టైం పీరియడ్. సో March 3, 1845 జన్మిస్తే January 6, 1980 ఎక్కడ జన్మించినాడు? ఇక్కడ ఇతను రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ లో జన్మించాడు. ఓకే, ఇతను జన్మించిన దేశం ఏంటంటే రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్. కాకపోతే ఎట్ ద ఏజ్ ఆఫ్ 11 years లోనే వాళ్ళ తండ్రితోటి జర్మనీకి వెళ్తాడు. పుట్టింది రష్యాలో అయినా జర్మనీకి వెళ్తాడు. జార్జ్ కాంటర్ రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ లో 1845 సంవత్సరం మార్చి 3 జన్మిస్తే 1918 జనవరి 6 చనిపోవడం జరిగింది. అతను జన్మించిన ప్లేస్ ఏంటంటే రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ అండి. కానీ 11 సంవత్సరాల వయసులోనే తండ్రితోటి జర్మనీకి వెళ్తాడు. అయితే యాక్చువల్గా ఏంటి అంటే తండ్రికి ఏమో ఇంజనీరింగ్ చదివించాలనుకుంటాడు, కానీ ఇతనికి గణితం ఎంతో మ్యాథ్స్ మీద బాగా ఇష్టంతో మిగిలిన సబ్జెక్ట్స్ అన్నిటిని నెగ్లెక్ట్ చేసి గణితం ఓన్లీ మ్యాథ్సే అని చెప్పేసి చదువుతుండేది. సో చివరికి తండ్రి అంగీకరించి సో కాంటర్ని ఏం చేస్తాడంటే గణిత అధ్యాయానికి ప్రోత్సహిస్తాడు, మ్యాథ్స్ చదవడానికి ప్రోత్సహిస్తాడు. సో మ్యాథ్స్ చదవడానికి ప్రోత్సహించిన తర్వాత అతను ఏం చేస్తాడంటే ఆ మ్యాథ్స్ మీద రీసెర్చ్ చేసి 1867లో ఏ సంవత్సరం అండి? 1867లో బెర్లిన్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ తీసుకుంటాడు. దేంట్లో? మ్యాథ్స్ లో. అర్థమవుతుందండి. సో ఇంజనీరింగ్ చేపియాలనే తండ్రి కలది కాదని చెప్పేసి మ్యాథ్స్ మీదనే రీసెర్చ్ చేసి 1867 సంవత్సరంలో బెర్లిన్ యూనివర్సిటీలో డాక్టరేట్ తీసుకొని ఎప్పుడైతే డాక్టరేట్ పట్టా వచ్చిన తర్వాత హాలే యూనివర్సిటీలో ఉద్యోగం కూడా సంపాదిస్తాడు. హాలే యూనివర్సిటీ ఏమొస్తుందండి? జాబ్. ఓకే, ఇంట్రడక్షన్ ఏంటంటే జార్జ్ కాంటర్ గురించి. అతను జన్మించిన ప్లేస్ రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ అయితే తర్వాత ఎట్ ది ఏజ్ ఆఫ్ 11 years అప్పుడు జర్మనీకి వెళ్ళిపోతాడు. సో యాక్చువల్గా బేసికల్ గా తనకి మ్యాథ్స్ మీద ఇష్టం ఉండే, కానీ తండ్రి వాళ్ళ ఫాదర్ ఏమో ఇంజనీరింగ్ చదివించాలని ప్రయత్నం చేసిండు. కానీ చివరికి కాంటర్ యొక్క ఆలోచనకు అనుగుణంగానే మ్యాథ్స్ గణితం మీద చదివించడం వల్ల 1867లో బెర్లిన్ యూనివర్సిటీలో పిహెచ్డి డాక్టరేట్ పట్టా పొందిన తర్వాత హాలే యూనివర్సిటీలో ఉద్యోగం జరగడం జరుగుతుందండి. ఓకేనా? ఇతను రాసిన సంచలనాత్మకమైన ఒక వ్యాసం ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ పెట్టండి, ఇది థియరీ ఆఫ్ ఇన్ఫైనైట్ సెట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఒక వ్యాసం ఆర్టికల్ రాస్తాడు. ఏంటి అంటే ఈ రోజుల్లో మనం ఏదైతే ఇన్ఫైనైట్ సెట్ అని చెప్పుకుంటున్నామో, అంటే రేషనల్ నెంబర్స్ ని ఇన్ఫైనైట్ నెంబర్స్ ఉంటాయి. హౌ మెనీ రేషనల్ నెంబర్స్ అంటే ఇప్పుడు మనం ఈజీగా ఇన్ఫైనైట్ నెంబర్స్ అని చెప్పుకుంటున్నాం కదా, అవి ఇన్ఫైనైట్ నెంబర్స్ అని చెప్పిన మహానుభావుడు ఎవరు అంటే జార్జ్ కాంటర్. ఎట్లా చెప్పిండు అంటే వాస్తవానికి ఆయన తీసుకొచ్చిన సెట్ థియరీ వలన ఈ రోజులో చాలా రకరకాల బ్రాంచ్లు ఉన్నప్పటికీ మ్యాథ్స్ లో ఉన్న అన్ని బ్రాంచ్లను ఏకీకృతం చేసి ఒక బ్రాంచ్ గా తీసుకురావడంలో తోడ్పడింది ఏంటి అంటే ఈయన ప్రవేశపెట్టినటువంటి సమితివాదం, ఈయన ప్రవేశపెట్టినటువంటి సెట్ థియరీ. ఆ సెట్ థియరీ ప్రవేశపెడితే చాలా మంది చాలా రకాల అవమానాలు చేస్తారు. ఈయన సెట్ ఎట్లా ప్రవేశపెట్టినాడు అంటే సెట్ థియరీలో
ఈయన సహజ సంఖ్య న్యాచురల్ నెంబర్స్ నుంచి ఇట్లా న్యాచురల్ నెంబర్స్ తీసుకొని వీటికి రేషనల్స్ తీసుకొని దీని నుంచి దీనికి ఒక ఫంక్షన్ 1 2 3 4 డైజెస్ న్యాచురల్ నెంబర్స్ ఇన్ఫైనైట్ కదా. ఈ రిలేషన్స్ కి 1 కి సమ్ ఒక ఫంక్షన్ ఒక పర్టికులర్ ఫంక్షన్ డిఫైన్ చేసి సమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/x అనో లేకపోతే ఒక పర్టికులర్ నెంబర్ ఫంక్షన్ డిఫైన్ చేసి ఈ ఫంక్షన్ ని 1 1 ఫంక్షన్ అని చెప్పేసి అర్థమైందండి. 1 1 ఫంక్షన్ డిఫైన్ చేయడం వల్ల డిఫరెంట్ ఎలిమెంట్స్ మ్యాప్ అవుతున్నాయి. సో ఆటోమేటిక్ గా న్యాచురల్ నెంబర్స్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ దీంట్లో మ్యాప్ అవుతుంది. న్యాచురల్ నెంబర్స్ లో ఉన్న ఇన్ఫైనైట్ నెంబర్స్ కాబట్టి రేషనల్స్ కూడా ఇన్ఫైనైట్ నెంబర్స్ అని మీకు ఇందులో ఎవరైనా జేఎల్ కోచింగ్ తీసుకుంటే మనకి ప్రసాద్ సార్ చెప్పిండు రియల్ అనాలిసిస్ లో 1 1 ఫంక్షన్ తోటి రేషనల్స్ ఇన్ఫైనైట్ నెంబర్స్ ఉంటాయని చెప్పి ప్రూవ్ చేయటం. ఒక పర్టికులర్ ఫంక్షన్ ఏదో ఒక ఫంక్షన్ పర్టికులర్ ఫంక్షన్ డిఫైన్ చేసి సో ఈ ఎఫ్ ఈజ్ ద ఫంక్షన్ ఫ్రమ్ ఎన్ టు క్యూ అని ఒక ఫంక్షన్ డిఫైన్ చేసి ఎఫ్ ఈజ్ 1 1 అని ప్రూవ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా దీంట్లో ఉన్న డొమైన్ ఏమంటారు ఇన్ఫైనైట్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి సో కోడొమైన్ కూడా ఇన్ఫైనైట్ అని ప్రూవ్ చేస్తారు. ఈ సబ్జెక్ట్ లోకి వెళ్ళదలుచుకుంటే కానీ ఆ క్రమంలో అంటే సహజ సంఖ్యల నుంచి రేషనల్స్ కి ఒక అన్వేక సాదృశ్యాన్ని ఏర్పాటు చేసి లాస్ట్ రేషనల్స్ ఇన్ఫైనైట్ నెంబర్స్ అని చెప్పేసి ప్రూవ్ చేసిండు. అంటే అర్థమవుతుందండి ఒక ఫంక్షన్ ఆన్ టు ఫంక్షన్ కనుక ప్రూవ్ చేయగలిగితే 1 1 ఆన్ టు ఫంక్షన్ రెండు ప్రూవ్ చేస్తే అది బైజెక్టివ్ కనుక అయితే ఆటోమేటిక్ గా ఎఫ్ ఈజ్ ద ఫంక్షన్ ఫ్రమ్ ఎన్ టు క్యూ ఇస్ బైజెక్టివ్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ క్యూ. ఎన్ లో ఎన్ని ఉంటాయి సహజ సంఖ్యలో ఇన్ఫైనైట్ ఉంటాయి. సో ఆటోమేటిక్ గా అప్పుడు రేషనల్ నెంబర్స్ లో కూడా ఇన్ఫైనైట్ ఉంటాయి అని చెప్పేసి ప్రూవ్ చేసింది. అంటే రేషనల్ నెంబర్స్ లో ఇన్ఫైనైట్ నెంబర్స్ ఉంటాయని ప్రూవ్ చేసిన వ్యక్తి ఎవరు అంటే మొట్టమొదటిసారిగా జార్జ్ కాంటర్ అండి. ఓకేనా, జార్జ్ కాంటర్ ఎట్లా ప్రూవ్ చేసినాడు అంటే అతని యొక్క సమితివాదాన్ని ఉపయోగించి సహజ సంఖ్యల నుంచి రేషనల్ నెంబర్స్ కి ఒక అన్వేక సాదృశ్యాన్ని ఏర్పాటు చేసి ఆ అన్వేక సాదృశ్యం వల్ల రేషనల్ నెంబర్స్ లో కూడా ఇన్ఫైనైట్ నెంబర్స్ ప్రూవ్ చేసిన వ్యక్తి ఇతనే అండి. ఓకేనా. అయితే జార్జ్ కాంటర్ ఏంటంటే అంటే చాలా ఆవేశపడు సున్నిత మనస్కుడు. సో దానివల్ల అతను చేసిన ప్రతిపాదనని వేరే వాళ్ళకి ఎవరికి క్రోనేకర్ అని చెప్పేసి అతను ఒక ఉపాధ్యాయుడు వారిలో కాంటర్ ఉపాధ్యాయుడు ఒక అతను ఉండేది. ఎవరు అంటే క్రోనేకర్ అనేటైన ఒక ఉపాధ్యాయుడు. అయితే ఈయన సిద్ధాంత పరంగా తీవ్రంగా విమర్శించేటోడు విభేదించేటోడు ఎవరితోటి కాంటర్ తోటి. కాంటర్ చేసిన ఏ ప్రతిపాదన అయినా కాంటర్ చేసిన ఏదైనా పూర్తిగా విభేదించేది క్రోనేకర్. ఈ విభేదించడం వల్ల సున్నిత మనస్కుడు ఆవేశపడేటువంటి కాంటర్ ఏం చేసాడంటే విపరీతమైన డిప్రెషన్ లోకి లోనయ్యేటోడు. ఏంది నేను ఏది చెప్పినా కానీ అంత నో అంటున్నారు, నేను ఏం సాధించలేనా, నేనేమి ఓడిపోయానా అని చెప్పేసి విపరీతమైన డిప్రెషన్ లోకి ఓడిపోయి ఒకనొక టైంలో యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్ దీంట్లో ఉద్యోగం రాకుండా అడ్డుపడ్డది కూడా క్రోనేకరే అని అభిప్రాయపడ్డాడు అన్నట్టు. అంటే తన సిద్ధాంతాల పట్ల సమకాలీన గణిత ప్రపంచంలో ఏర్పడిన వైరుధ్యాల వల్ల ఈ ఒత్తిడిని నిలవలేక పూర్తిగా మనిషి మానసిక ఆరోగ్యం కోల్పోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. మనిషి పూర్తిగా ఏమైంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన సిద్ధాంతాలన్నింటినీ అంగీకరించి ప్రాచుర్యం పొంది గౌరవం వచ్చిన తర్వాత కూడా మానసిక పరిస్థితి మెరుగుపరుచుకోలేక చివరికి అదే మెంటల్ హాస్పిటల్లో మరణించడం జరిగిందండి. మెంటల్ హాస్పిటల్లో మరణించడం జరిగింది. ఎవరు? జార్జ్ కాంటర్. అంటే మనిషిని ఇతను సమితివాదం అంటే అసలు మన గణితమే కాదని, ఆ సెట్ థియరీ అనేది అసలు గణితమే కాదని, అసలు ఆ మనిషి మాట్లాడేది మ్యాథ్స్ కాదని చెప్పేసి అన్నని లాస్ట్ కి ఈ రోజుల్లో మ్యాథ్స్ కి ఒక లాంగ్వేజ్ అంటూ ఉంది అంటే, గణితానికి ఒక భాష ఉంది అంటే అది కాంటర్ చేసిన పుణ్యమే అండి. జార్జ్ కాంటర్ ఇచ్చిన కాంట్రిబ్యూషన్ అండి. ఆయన కాంట్రిబ్యూషన్ వలన ఈ రోజు మనం సెట్ థియరీ అని చెప్పేసి అన్నిటిని కలిపి ఏకం చేసి మాట్లాడుకుంటున్నాం. కానీ ఆ రోజుల్లో ఆయన ఇన్ఫైనైట్ సెట్ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చి ఇన్ఫైనైట్ నెంబర్స్ ఉంటాయని చెప్పి చెప్తున్న క్రమంలో అసలు చాలా మంది అతను విభేదించారు, ఇది మ్యాథ్స్ కాదని చెప్పి. ఆ విభేదిస్తే
ఈయన ఏంది నన్ను ఇట్లా విభేదిస్తున్నారు అని చెప్పేసి పూర్తిగా డిప్రెషన్ లో ఈయన సపోర్ట్ చేసిన ఒకే ఒక వ్యక్తి ఎవరంటే డెడికెంట్. డెడికెంట్ ఒకడు ఇతను సపోర్ట్ చేసి. సరే ఫస్ట్ అయితే లెట్ us see the కాంట్రిబ్యూషన్స్. ఈయన ఏమేమి కాంట్రిబ్యూషన్ చేసిందో చూద్దాం. ఆ కాంట్రిబ్యూషన్స్ తర్వాత ఆయన యొక్క పర్సనల్ డేటాకి పోదామండి. కాంట్రిబ్యూషన్స్. సో ఏంటి కాంట్రిబ్యూషన్స్ అంటే ఈయనని ఆధునిక గణిత భాషకు ఆద్యుడు అంటారు. తేడా చూడాలండి. రెనే డెకార్డేనేమో ఆధునిక గణితానికి మూల పురుషుడు అంటాం. ఈయననేమంటాం ఆధునిక గణిత భాషకి ఆద్యుడు. ఓకేనా? అంటే మోడ్రన్ మ్యాథ్స్ లాంగ్వేజ్ ఇనిషియేటర్ ఆర్ మూల పురుషుడు అంటాం. ఓకేనా? ఈయన కనిపెట్టిన వాటిలలో మేజర్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈయన కాంట్రిబ్యూషన్స్ లో ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ ఏంటి అంటే ట్రాన్స్ఫైనైట్ నెంబర్స్ ఇంట్రడ్యూస్ చేసిండు. ట్రాన్స్ఫైనైట్ నెంబర్స్ ఇంట్రడ్యూస్ చేసిండు. ఇంట్రడక్షన్. ఓకేనా? తర్వాత సాంప్రదాయక సంఖ్యావాద విస్తరణ. సాంప్రదాయక సంఖ్యావాద విస్తరణ అంటే ట్రెడిషనల్ నెంబర్ సిస్టమ్ ఎక్స్పాన్షన్ అండి. ట్రెడిషనల్ నెంబర్ సిస్టమ్ నెంబర్ థియరీ ఎక్స్పాన్షన్. ఇది ఒకటి. ఓకేనా? రైట్. ఈయన సమితికి ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే కాంటర్ సమితికి ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే ఊహించగల సంభవించగల ఆలోచనల రూపమే సమితి అనే డెఫినేషన్ ఇచ్చినాడు కాంటర్. ఊహించగల సంభవించగల ఆలోచనల రూపమే సమితి. ఏ సెట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ పాసిబుల్ థాట్స్. A set is a form of possible thoughts. అర్థమైందండి? మనిషి ఆలోచించగలిగే ఊహనే, ఒక సాధ్యమయ్యే ఊహనే, మనిషి ఆలోచిస్తే సాధ్యమయ్యే ఊహనే సమితి అని చెప్పేసి సెట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ పాసిబుల్ థాట్స్ అని చెప్పేసి డెఫినేషన్ ఇచ్చిండు కాంటర్ భావన. అయితే ఆ కాంటర్ ఆ రోజు ఇచ్చిన ఆ భావన, ఆ కాన్సెప్ట్ ఆనాటి సాంప్రదాయవాదులు ఒక నూతన గణితానికి ఆరంభించడానికి అంగీకరించకపోయినా, అది అసలు గణితమే కాదనకపోయినా తర్వాత కంప్లీట్ ఏదైతే ఈ డెఫినేషన్ ఇచ్చినప్పుడు ఆ రోజున్న ఎవరైతే సాంప్రదాయవాదులు ట్రెడిషనలిస్ట్ ఎవరైతే ఉన్నారో, మ్యాథమెటిషియన్స్ సంబంధించిన మ్యాథమెటిషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవ్వరు కూడా దీన్ని అంగీకరించలేదు. అసలు ఇది మ్యాథ్సే కాదని అన్నారు. కాకపోతే ఆ తర్వాత నెమ్మదిగా సో ఈయన సెట్ థియరీని డెవలప్ చేసుకుంటూ పోయి నెక్స్ట్ సెట్ థియరీని నెంబర్ థియరీలోకి అప్లై చేసుకుంటూ మ్యాథ్స్ కి కాంట్రిబ్యూషన్ చేసినాడు. ఓకేనా? సో ఇతను న్యూట్రాన్స్ ఫైనైట్ ఆర్థమెటిక్ సృష్టికర్త అండి. న్యూట్రాన్స్ ఇవన్నీ కూడా గుర్తుంచుకోవటమే అండి మనము. న్యూట్రాన్స్ ఫైనైట్ ఆర్థమెటిక్ సృష్టికర్త కూడా ఇవన్నీ కూడా నెంబర్ థియరీలో వచ్చేయండి. న్యూట్రాన్స్ ఫైనైట్ ఆర్థమెటిక్ సృష్టికర్త కూడా ఇతనే అండి. ఓకేనా? సో ఇతను కాంటర్ సెట్ థియరీ యొక్క శక్తి యొక్క అంటే కాంటర్ యొక్క సెట్ థియరీ ఉపయోగం గణిత శాస్త్రంలోని శాఖలన్నిటిని ఏకీకృతం చేసుకుంటూ వస్తే లాస్ట్ కి ఒక గొప్ప స్టేట్మెంట్ ఇస్తానండి. ఏంటి అంటే ఇది ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అండి. గణిత సారం దాని స్వేచ్ఛలోనే ఉంది అంటాడు. ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అండి. గణిత సారం
దాని స్వేచ్ఛలోనే ఉంది. అంటే దీన్ని ఇంగ్లీష్ లో రాయాలంటే ఏమని రాస్తుంది? ద ఎసెన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ద ఎసెన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ లైస్ ఇన్ ఇట్స్ ఫ్రీడమ్. గణిత సారం దాని స్వేచ్ఛలోనే ఉంది. ద ఎసెన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ లైస్ ఇన్ ఇట్స్ ఫ్రీడమ్ అని కాంటరు, అంటే మ్యాథ్స్ కు సంబంధించిన కాన్సెప్ట్ కానీ మ్యాథ్స్ అంతా కూడా దాని యొక్క స్వేచ్ఛలోనే ఉంది అని స్టేట్మెంట్. కానీ దురదృష్టం ఏంటంటే ఈ స్టేట్మెంట్ ఇచ్చిన కాంటర్ తన జీవితంలో మాత్రం స్వేచ్ఛగా జీవించలేకపోయిందండి. గణిత సారం మొత్తం దాని స్వేచ్ఛలోనే ఉంది అనుకున్న మనిషి అతని జీవితంలో మాత్రం స్వేచ్ఛగా జీవించబడి అతని ఆలోచనలతో మొదటి నుంచి ఏకీభవించిన ఒకే ఒక వ్యక్తి ఎవరంటే డెడికెండ్. డెడికెండ్ కు ఈయన రాసిన అన్ని కూడా ఉత్తరాల రూపంలో పంపించేటట. అయితే కాంటర్ తాను సాధిస్తున్న అంశాలకు తానే ఆశ్చర్యపడి డెడికెండ్ కి ఒక ఉత్తరం రాసినట. ఉత్తరం రాసి ఏమని రాసినట్టు ఉత్తరం అంటే డెడికెండ్ కి, నేను చూశాను, దాన్ని చూశాను కానీ దాన్ని నమ్మడం లేదు. ఈ చాలా స్టేట్మెంట్లు ఇచ్చానండి. నేను చూశాను కానీ నేను దాన్ని నమ్మడం లేదు. సమితివాదం గురించి డెడికెండ్కి ఉత్తరం రాసి ఆ ఉత్తరంలో ఇది రాశాడు, నేను దాన్ని చూశాను కానీ దీన్ని నన్ను నమ్మడం లేదు అంటూ రాసి దీన్ని ప్రూవ్ చేయండి అంటే ఐ హావ్ గివెన్ యూ స్టేట్మెంట్ బట్ ఐఎమ్ అనేబుల్ టు బిలీవ్ యూ కెన్ ప్రూవ్ ద స్టేట్మెంట్ అని చెప్పేసి ఆ స్టేట్మెంట్ కి ప్రూఫ్ ఇవ్వమని చెప్పేసి డెడికెండ్కి ఒక ఉత్తరం రాసినట్టు. నేను దాన్ని చూశాను కానీ దాన్ని నమ్మడం లేదని చెప్పేసి దాని నిరూపణకు పరీక్షించమని డెడికెండ్ ఉత్తరం రాసిండు. అప్పుడు సమితివాద అంశాలని వీటన్నిటిని డెడికెండ్ ప్రూవ్ చేసి లాస్ట్ కు సమితివాద అంశాలలో కొన్ని కొన్ని సంవత్సరాల తర్వాత ఆక్టా మ్యాథమెటికా అనే పత్రిక ఇతను రాసినటువంటి రచనలను వీటన్నిటిని ప్రచురించింది. లాస్ట్ ఇతను రాసినటువంటి ప్రచురించింది. ప్రతిదీ ఇంపార్టెంట్ బిట్ లాగానే ఉందండి ఇలా. ఓకే, సో ఇది కాంటర్ మన కోసం చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్ అండి. కాంటర్ చేసిన కాంట్రిబ్యూషన్స్ ని కొంతమంది అతి గొప్పగా మెచ్చుకుంటే, కొంతమంది అసలు అతని నుంచి పూర్తిగా విభేదించారు. మెచ్చుకున్న వాళ్ళలో ఒకడు డెడికెండ్ అయితే ఇంకొకడు డేవిడ్ హిల్బర్ట్. డేవిడ్ హిల్బర్ట్ కూడా కాంటర్ యొక్క గొప్పతనం గురించి మెచ్చుకుంటూ, గణిత ఆలోచనల అద్భుతమైన ఫలితం, సంపూర్ణమైన మేధా వికాస క్షేత్రంలో మానవ కృషి ఆవిష్కరించిన అందమైన విషయమే కాంటర్ ప్రతిపాదన, కాంటర్ ప్రవేశపెట్టినటువంటి న్యూట్రాన్ ఫైనైట్స్ అర్థమెటిక్ అని చెప్పేసి, కాంటర్ మన కోసం సృష్టించిన ఈ స్వర్గం నుంచి మనల్ని ఎవ్వరూ వెళ్ళగొట్టలేరు అని స్టేట్మెంట్ ఇచ్చిండండి. ఎప్పుడైతే కాంటర్ న్యూట్రాన్స్ ఫైనైట్ ఆర్థమెటిక్ అనే దాన్ని కనిపెడితే అప్పుడు డేవిడ్ హిల్బర్ట్ న్యూట్రాన్స్ ఫైనైట్ ఆర్థమెటిక్ ఇది సంబంధించింది అనుకుంటండి, నాకు క్లియర్గా అర్థం కాదు. సో దీంట్లో ఇది ఎప్పుడైతే కనిపెట్టినప్పుడు డేవిడ్ హిల్బర్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే, కాంటర్ మన కోసం సృష్టించిన ఈ స్వర్గం నుంచి మనల్ని ఎవరు వెళ్ళగొట్టలేరు అనే స్టేట్మెంట్ ఇచ్చింది. ఎవరండి స్టేట్మెంట్ ఇచ్చింది? డేవిడ్ హిల్బర్ట్. ఓకేనా? సో ఏమైనప్పటికీ కానీ కాంటర్ మాత్రం ఆ స్వర్గం సృష్టించి అనుభవించలేక పిచ్చోడు అయిందండి. సుమారుగా ఆల్మోస్ట్ 1884 నుంచి డిప్రెషన్లోకి లోనయ్యాడు. ఈయన డిప్రెషన్లోకి లోన్ కావడానికి ప్రధానమైన కారణం ఎవరంటే క్రోనెకర్. ఆ క్రోనెకర్ వాళ్ళ డిప్రెషన్లోకి లోనై
తరచుగా డిప్రెషన్ లోని లాస్ట్ కి మరణించేదాకా కూడా హాలే యూనివర్సిటీలో ఉన్నటువంటి మానసిక చికిత్సాలయం సైక్రాటిస్ట్ కానీ చికిత్స పొందుతూ లాస్ట్ కు అక్కడే చనిపోవడం జరిగిందండి. ఓకేనా. ఈయన చేసిన కాంట్రిబ్యూషన్స్ కి 1904లో రాయల్ సొసైటీ సిల్వెస్టర్ మెడల్ ఇచ్చారు. తర్వాత 1912లో సెయింట్ ఆండ్రూస్ యూనివర్సిటీ వాళ్ళు డాక్టర్ ఆఫ్ లాస్ అనే పురస్కారాలను ఇచ్చారు. డాక్టర్ ఆఫ్ లాస్ ఇచ్చింది ఎవరండి? సెయింట్ ఆండ్రూస్ యూనివర్సిటీ. ఓకేనా. ఇవి ఇతనికి ఇచ్చిన పురస్కారాలు. ఓకే. సో అంటే ఎందుకు ఇంత పర్సనల్ విషయాలు చెప్తున్నాము జార్జ్ కాంటర్ విషయంలో అంటే, సమర్థతకు విషయ సమయం లేకపోతే అతనుకున్న కాన్సెప్ట్ కి అతనుకున్న సబ్జెక్ట్ కి వ్యక్తిగత ఆవేశాలకు వ్యక్తిగత బలహీనలకు మధ్య సంఘర్షణకు లోనైకుండా ఉండాలంటే మాత్రం కాంటర్ జీవితం ఉపాధ్యాయులు అధ్యయనం చేయాలి. అట్లనే విద్యార్థులకు సందర్భానుసారం చెప్పడం కూడా ఒక అవసరం అని తెలుస్తుందండి. ఎప్పుడైతే మనకు సబ్జెక్ట్ సంబంధించిన కాన్సెప్ట్ కానీ లేకపోతే మన యొక్క ఎఫిషియన్సీ గురించి కానీ వ్యక్తిగత ఆవేశాలకు బలహీనతలకు మధ్య సంఘర్షణకు లోనైతే ఎట్లా బలయ్యాడో జార్జ్ కాంటర్ ఎట్లా బలయ్యాడో కానీ ప్రతి టీచర్కి తెలియాల్సిన అవసరం ఉంటుందండి. తెలియపరచాలి. సందర్భానుసారంగా టీచర్ విద్యార్థులకు కూడా తెలియపరచాలండి. ఎందుకంటే కాంటర్ జీవితం చూస్తే కంప్లీట్ గా ఎంత పీక్స్ లోకి వెళ్ళిండో మెంటల్ గా అంత లోకి వెళ్ళి చూడండి. ఆల్మోస్ట్ 1884 సంవత్సరం నుంచి డిప్రెషన్ లోనైతే 1918 అండి. అంటే 16 + 10 దగ్గర 20, 25, 30 సంవత్సరాలు అతను డిప్రెషన్ లోనే ఉండడం జరిగిందండి. ఆ డిప్రెషన్ లో ఉండి చనిపోయాడు. అంటే మనిషి యొక్క 30 సంవత్సరాల పాటు డిప్రెషన్ లోనేంటే అతను డిప్రెషన్ లోన్ కావడానికి ఒకే ఒక కారణం, నేను కనిపెట్టిన వాటికి ఐడెంటిటీ రావట్లేదు, నన్ను పిచ్చోన్ లాగా చూస్తున్నారు అనే ఒకే ఒక కారణంతో అతను డిప్రెషన్ లోనే లాస్ట్ మానసిక చికిత్సాలయంలో చనిపోవడం జరుగుతుంది. సో ఇది జార్జ్ కాంటర్ గురించి అండి. ఒకసారి బ్రీఫ్ లో చూస్తే, జార్జ్ కాంటర్ రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ లో జన్మించిందండి. ఎట్ ద ఏజ్ ఆఫ్ 11 years అతను ఎక్కడికండి జర్మనీకి వెళ్తాడు. సో ఇతను 1845లో జన్మిస్తే 1919 మరణించడం జరుగుతుంది. లాస్ట్ ఇతనికి యాక్చువల్గా స్వతహాగా ఇతనికి గణితం అంటే బాగా పిచ్చి ఉండే, కానీ 1867లో ఇతని తండ్రి ఇంజనీరింగ్ చేపియాలనుకున్నప్పటికీ లాస్ట్ కి కాంటర్ తోటి ఏకీభవించి మ్యాథ్స్ వైపు అతన్ని టర్న్ చేయడం వల్ల 1861లో బెర్లిన్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టా పొంది ఆ డాక్టరేట్ పట్టాతో హాలే యూనివర్సిటీలో ఉద్యోగం కూడా సంపాదిస్తాడండి. సో ఇతని యొక్క కాంట్రిబ్యూషన్స్, ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ అంటే థియరీ ఆఫ్ ఇన్ఫైనైట్ సెట్ ఒక వ్యాసం రాయడం వల్ల ఇతను బాగా ఫేమస్ అవుతాడు. కానీ అదే వ్యాసం రాయడం వల్ల దాన్ని అంగీకరించలేక క్రోనేకర్ ఇతను విభేదిస్తాడు. ఏంటి థియరీ ఆఫ్ ఇన్ఫైనైట్ సెట్స్ అంటే, థియరీ ఆఫ్ ఇన్ఫైనైట్ సెట్ అనే ఆర్టికల్ ద్వారా ఇతను న్యాచురల్ నెంబర్స్ కి రేషనల్స్ కి మధ్యలో ఒక 1-1 కాంగ్రుయెన్సీని ఎస్టాబ్లిష్ చేసి, సో ఈ సహజ సంఖ్యలు ఎట్లా అప్పటికే అపరిమిత సంఖ్యలు అని చెప్పేసి తెలియడం వల్ల వాటి నుంచి అన్వేక సాదృశ్యాన్ని ఏర్పరచడం వల్ల రేషనల్ నెంబర్స్ కూడా ఇన్ఫైనైట్ నెంబర్స్ అని ప్రూవ్ చేయడంలో ప్రముఖ పాత్ర పోషించడం వల్ల ఇతను బాగా ఫేమస్ అవుతాడు. సో కాకపోతే దాన్ని పూర్తిగా విభేదించి కాంటర్ ని మొదటి నుండి విభేదించిన వాడు ఎవరు అంటే అతని తోటి ఉపాధ్యాయుడు క్రోనేకర్ ఏది అసలు ఇది మ్యాథ్సే కాదని చెప్పేసి విభేదించడం వల్ల అతను చాలా సార్లు డిప్రెషన్ లోన్ అవుతాడు. సో అసలు లాస్ట్ కి యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్ లో ఉద్యోగం రాకుండా చేసింది కూడా క్రోనేకర్ అని చెప్పేసి విపరీతమైన డిప్రెషన్ లోన్ అవుతాడు. కానీ ఇతన్ని సపోర్ట్ చేసిన వ్యక్తి ఎవరంటే డెడికేట్. ఓకే. సో గణితానికి అందించినటువంటి కాంట్రిబ్యూషన్స్ ఏంటివి అంటే, ఆధునిక గణిత భాషకి, మోడర్న్ మ్యాథ్స్ లాంగ్వేజ్ కి ఆద్యుడు ఎవరు అంటే జార్జ్ కాంటర్ అండి. ఓకేనా. సో నెక్స్ట్ ఇతను మేజర్ ఇంపార్టెన్స్ ఏంటంటే, ఒకటి ట్రాన్స్ఫైనైట్ నెంబర్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తాడు, ఇంట్రడక్షన్ చేస్తాడు.
తర్వాత ట్రెడిషనల్ నెంబర్ థియరీని ఎక్స్పాన్షన్ చేస్తాడు, సాంప్రదాయక సంఖ్యావాదాన్ని ఎక్స్పాన్షన్ చేస్తాడు. మూడోది ఇతను ఇచ్చిన స్టేట్మెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక 3-4 స్టేట్మెంట్లు ఉన్నాయి. ఇతను ఇచ్చినవి కావచ్చు, ఇతని గురించి డెడికెంట్ ఇచ్చినదే కావచ్చు, ఇతని గురించి డేవిడ్ హిల్బర్ట్ ఇచ్చిన స్టేట్మెంటే కావచ్చు, లేదా ఈయన స్వతహాగా ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు. ఈ 3 స్టేట్మెంట్లు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అందులో ఫస్ట్ది ఊహించగల సంభవించగల ఆలోచనల రూపమే సమితి. ఊహించగల సంభవించగల ఆలోచనల రూపమే. ద సెట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ పాసిబుల్ థాట్స్. ద సెట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అండి. ద సెట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ పాసిబుల్ థాట్స్ అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చింది కూడా జార్జ్ కాంటర్ అండి. ఇంకోటి న్యూట్రాన్స్ ఫైనైట్ ఆర్థమెటిక్ యొక్క సృష్టికర్త ఎవరు అంటే ఇతనేంటి. న్యూట్రాన్స్ ఫైనైట్ ఆర్థమెటిక్ యొక్క సృష్టికర్త ఇతనే. ఓకేనా. సో నెక్స్ట్ గణిత సారం దాని స్వేచ్ఛ. ఇంకొక స్టేట్మెంట్ గురించి, గణిత సారం దాని స్వేచ్ఛలోనే ఉంది. ద ఎసెన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ లైస్ ఇన్ ఇట్స్ ఫ్రీడమ్. గణిత సారం మొత్తం కూడా దాని యొక్క స్వేచ్ఛలోనే ఉంది అని చెప్పేసి స్టేట్మెంట్ కూడా ఇస్తాడు. ఓకేనా. సో ఇది చూసి డెడికేట్ అయిన కాంట్రిబ్యూషన్స్ అన్నిటినీ డెడికేట్ సరే జార్జ్ కాంటర్ కి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ బాగా ఉండేదట. అన్నిటి ప్రూవ్ చేసేవాడు, అన్నిటిని రాసేవాడు, కానీ ఇవి నిజమేనా అనే ఒక ఇన్ఫీరియారిటీ, ఒక డౌట్ ఎప్పుడు ఉండేదట. ఆ డౌట్ ని, ఆ నమ్మకాన్ని, అంటే వాటిని క్లారిఫై చేసుకోవడం కోసం, అతనికి సపోర్ట్ కోసం ఈయన చేసిన అన్ని కూడా డెడికెంట్ అనే మ్యాథమెటిషియన్ కి ఉత్తరాల రూపంలో రాసేటోడట. సో డెడికెంట్ కి ఒక ఉత్తరం రాసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను చూశాను కానీ నేను దాన్ని నమ్మడం లేదు అని చెప్పేసి, దాన్ని నిరూపించండి అని చెప్పేసి డెడికెంట్ ఉత్తరం రాసినట్టు. సో ఉత్తరం రాస్తే అప్పుడు డెడికెంట్ వాడికి ప్రూఫ్ అన్ని ఇచ్చుకుంటూ నువ్వు ఏదైతే ఎస్టాబ్లిష్ చేసినావు అవన్నీ కరెక్టే అని చెప్పి సపోర్ట్ చేసిన వ్యక్తి ఎవరంటే డెడికెంట్. చివరికి ఈయన రాసిన రచనలు అన్నింటినీ నమ్మక ఫస్ట్ పిచ్చోడు, ఇవి అసలు ఇది గణితమే కాదు అని చెప్పేసి విభేదించిన వాళ్ళు లాస్ట్ కు ఆర్టా మ్యాథమెటికా అనే పత్రికలో ఈయన రాసిన రచనలన్నిటినీ ప్రచురించడం జరిగింది. ఆర్టా మ్యాథమెటికా. ప్రతిదీ ఇంపార్టెంట్ పెట్టేయండి, నేను రాసిన ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ పెట్టే ఆర్టా మ్యాథమెటికాలో ప్రచురించడం జరిగిందట. సో లాస్ట్ కి ఈయన రాసిన రచన వల్ల ఈయన కనుక్కున్న న్యూట్రాన్ ఫైనైట్ ఆర్థమెటిక్ అనే ఫైండ్ అవుట్ చేయడం వల్ల డేవిడ్ హిల్బర్ట్ కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఏంటంటే కాంటార్ మన కోసం సృష్టించిన ఈ స్వర్గం నుంచి మనల్ని ఎవ్వరూ వెలగొట్టలేరు. కాంటార్ మన కోసం సృష్టించిన ఈ స్వర్గం నుంచి మనల్ని ఎవ్వరూ వెలగొట్టలేరు అనే స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో అయినప్పటికీ ఇతను చేసిన రచనలను ఎవ్వరు ఆమోదించకపోవడం వల్ల, ఇతను చేసిన కాంట్రిబ్యూషన్స్ ఎవ్వరు యాక్సెప్ట్ చేయడం వల్ల, ఇతని అసలు గణితమే కాదని చెప్పేసి అనడం వల్ల 1884 1884 నుండి డిప్రెషన్ కు లోనై లాస్ట్ 1980లో హాలే యూనివర్సిటీలో ఉన్నటువంటి మానసిక చికిత్సాలయం, మానసిక ఆరోగ్య దాంట్లో చనిపోవడం జరిగింది. కానీ చివరికి ఈయన చేసిన కాంట్రిబ్యూషన్స్ వల్ల 1904లో రాయల్ సొసైటీ సిల్వస్టర్ మెడల్ ఇతనికి ఇవ్వటం జరిగిందండి. ఆ తర్వాత 1912లో డాక్టర్ ఆఫ్ లాస్ సెయింట్ ఆండ్రూస్ యూనివర్సిటీ ఇచ్చిందండి. ఇతనికి వచ్చినటువంటి మెడల్స్ కానీ, లేకపోతే ఇతనికి వచ్చినటువంటి పురస్కారాలు కానీ వచ్చండి ఇవి. ఓకే. సో దిస్ ఇస్ వాట్ రిగార్డింగ్ జార్జ్ కాంటర్ అండి. సారీ, జార్జ్ కాంటర్. ఓకే. నెక్స్ట్ భారతీయ గణిత శాస్త్రజ్ఞుల కృషి. భారతీయ గణిత శాస్త్రజ్ఞుల కృషి. ఇండియన్ మ్యాథమెటిషియన్స్ కాంట్రిబ్యూషన్. రైట్. సో ఇండియన్ మ్యాథమెటిషియన్ కాంట్రిబ్యూషన్స్ గురించి చెప్పేటప్పుడు మనకు మ్యాథమెటిక్స్ కానీ, సైన్సే కానీ, లేదా కౌల గురించి కానీ చెప్పుకునేటప్పుడు చాలా మంది లార్డ్ మెకాలే స్టేట్మెంట్ గుర్తు తెచ్చుకుంటారు. లార్డ్ మెకాలే బ్రిటిష్ మేధావి. ఇతను ఎవరండి? బ్రిటిష్ మేధావి. ఏమన్నాడండి లార్డ్ మెకాలే ఏమన్నాడంటే భారతీయుల యొక్క విజ్ఞానాన్ని అంతా, ఇండియాలో ఉన్నటువంటి మేధావులైన కానీ, సైంటిస్టులు కానీ, మ్యాథమెటిషియన్ కానీ, లేకపోతే ఎవరైనా కావచ్చు, భారతీయుల విజ్ఞానం అంతా ఒక పుస్తక రూపంలో కనుక చూపితే, ఆ పుస్తకాలన్నింటినీ గనక ఒక బీరువాలో ఉంచితే, బీరువాలో చిన్న అరలో పట్టి ఆ చిన్న అరలో కూడా ఇంకా స్పేస్ మిగిలి ఉంటది అని ఎగతాళి చేసిన వారు ఎవరు అంటే
లార్డ్ మెకాలే అండి. లార్డ్ మెకాలే. ఎందుకు చెప్తున్నాము అంటే ఇండియన్ గ్రేట్ మ్యాథమెటిషియన్స్ యొక్క కాంట్రిబ్యూషన్ చెప్పుకునేటప్పుడు వాళ్ళ గొప్పతనాన్ని అసలు గొప్పతనంగానే కాకుండా వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ గా రిసీవ్ చేసుకోకుండా అప్పుడు ఎప్పుడైతే మనం బ్రిటిష్ కంట్రోల్లో ఉన్నామో అప్పుడు లార్డ్ మెకాలే చేసినటువంటి ఎగతాళి స్టేట్మెంట్ ఏంటి అంటే భారతీయుల యొక్క మేధావులు, భారతదేశంలో ఉన్నటువంటి మేధావులు లేకపోతే భారతీయుల యొక్క విజ్ఞానాన్ని అంతా కూడా పుస్తక రూపంలో రాసి ఆ పుస్తకాలన్నిటిని కనుక ఒక అలమారాలో ఒక బీరువాలో ఉన్నటువంటి ఒక చిన్న చిన్న పార్ట్ లో కనుక పెడితే ఆ చిన్న అరలో కూడా ఇంకా స్పేస్ మిగిలి ఉంటది, ఇంకా ప్లేస్ మిగిలి ఉంటది, ఇంకా ఖాళీ ఉంటది అని చెప్పేసి ఎగతాళి చేసింది లార్డ్ మెకాలే. కానీ ఆ లార్డ్ మెకాలే ఎగతాళి చేస్తే దానికి డిఫరెంట్ గా ఎల్ డ్యూరెంట్ అనే అమెరికన్ తత్వశాస్త్రి, ఈయన ఎవరండి, బ్రిటిష్ మేధావి చేస్తే ఇంకొక ఆయన ఎల్ డ్యూరెంట్, సారీ పేరు ఎల్ డ్యూరెంట్ కాదండి, విల్ డ్యూరెంట్, తప్పుపడ్డది ఇది, ఎల్ డ్యూరెంట్ కాదు, విల్ డ్యూరెంట్. ఆయన విల్ డ్యూరెంట్ ఎవరంటే అమెరికన్ తత్వశాస్త్రి, అమెరికా తత్వవేత్త. ఈయన ఏం చెప్తుంటే లార్డ్ మెకాలేనేమో ఎగతాళి చేసే స్టేట్మెంట్ ఇస్తే విల్ డ్యూరెంట్ అమెరికన్ తత్వవేత్త ఏమంటారంటే భారతదేశం మన జాతికి కన్నతల్లి, ప్రపంచ జాతికి కన్నతల్లి అంటాడు. ఎందుకు ప్రపంచ జాతికి కన్నతల్లి అంటాడంటే సంస్కృతం అనే భాష ద్వారా యూరోపియన్ లాంగ్వేజ్ అన్నిటికీ పుట్టుకనిచ్చింది. సంస్కృతం అనే భాష యూరోపియన్ లాంగ్వేజ్ యూరోపియన్ లాంగ్వేజ్ యొక్క పుట్టుకకి కారణం సంస్కృతం అంటాడు. యూరోపియన్ భాషల పుట్టుకకి కారణం సంస్కృతం అంటాడు. మన సంస్కృతం వల్లనే యూరోపియన్ భాషలు పుట్టినాయి. నెక్స్ట్ మన వేదాంతానికి జన్మనిచ్చింది భారతదేశం, వేదాంతానికి జన్మనిచ్చింది ఎవరు? ఈ స్టేట్మెంట్స్ అన్నది విల్ డ్యూరెంట్. తర్వాత అరబ్బుల ద్వారా మన గణిత శాస్త్రానికి, బుద్ధిని ద్వారా క్రైస్తవ మత ఆలోచనలకి, మన భారతదేశ యొక్క గ్రామ వ్యవస్థ ద్వారా స్వపరిపాలన ప్రజాస్వామ్యానికి పుట్టుకనిచ్చింది. ఏమంటే భారతదేశం ప్రపంచానికి ఏం నేర్పింది అనే క్రమంలో అతను ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటి అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతం ద్వారా యూరోపియన్ లో చాలా భాషలు పుట్టినాయి, మిగిలిన దేశాలకు అన్నిటికీ వేదాంతాన్ని నేర్పింది. తర్వాత అరబ్బుల ద్వారా మన అరబ్స్ ఏంటంటే వీళ్ళు ఎప్పుడు వ్యాపారాల కోసం వలస వెళ్ళేటోళ్ళు. వలస వెళ్ళి ఒక దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు ఇంకో దేశానికి దాన్ని ఏమంటారు ట్రాన్స్ఫర్ చేసేటోళ్ళు, నేర్పేటోళ్ళు. అరబ్బులు మన దగ్గరికి వ్యాపారం రావడం వల్ల మన భారతదేశంలోని భారతీయ గణిత శాస్త్రం అరబ్బుల ద్వారా వేరే దేశాలకి పాకింది. తర్వాత బుద్ధుని ద్వారా క్రైస్తవ మత ఆలోచనలు స్టార్ట్ అయినాయి బుద్ధుని ద్వారానే అట. అంటే ప్రపంచంలో ఎక్కువ మతం ఏంటంటే క్రైస్తవ మతం, కాబట్టి క్రైస్తవ మత ఆలోచనలకు బుద్ధిని ఆలోచనలే కారణం అంటాడు. అంటే ఇండైరెక్ట్ గా ఏం చెప్పుకొచ్చిండు అని అంటే అసలు ప్రపంచంలో ఉన్న అత్యధిక మతం ఎస్టాబ్లిష్మెంట్ కి మన భారతదేశానికి సంబంధించిన బుద్ధిని ఆలోచనలే. ప్రపంచంలో ఉన్న మ్యాథ్స్ అందరికి కూడా అరబ్బులు మన భారతీయ గణితాన్ని పరిచయం చేయడం వల్లనే. వేదాంతానికి మన భారతదేశమే కారణం. యూరోపియన్ లో ఉన్న భాషలన్నిటికీ పుట్టుకకి మన భారతదేశంలో ఉన్నటువంటి భాష సంస్కృతమే కారణం. సో అంటే ఇండైరెక్ట్ గా ప్రపంచంలో ఉన్న అన్నిటికీ భారతదేశమే కారణమైంది. అందుకోసమే నెక్స్ట్ ఇంకొకటి గ్రామ వ్యవస్థ, మన దగ్గర ఉన్న గ్రామ వ్యవస్థ ద్వారా ప్రపంచంలోని స్వపరిపాలన వ్యవస్థని పరిచయం చేయడం జరిగింది. స్వపరిపాలన వ్యవస్థని ప్రపంచానికి అందించడం జరిగింది. అంటే ఇన్ని రకాలుగా తోడ్పడింది భారతదేశానికి స్వపరిపాలన ప్రజాస్వామ్యాన్ని అందించింది. కాబట్టి ఇన్ని రకాలుగా మనకు అన్నిటికీ అందించిన భారతదేశం మనందరికీ భరతమాతగా మారింది. భరతమాత ఒక భారతదేశానికి మాత కాదు, మనందరికీ మాత, మన ప్రపంచానికే మాత. భరతమాత ప్రపంచానికే మాత.
అని కామెంట్ చేసింది ఎవరు అంటే విల్ డ్యూరెంట్. ఎందుకు చెప్పుకుంటున్నాం ఈ స్టేట్మెంట్స్ అని అంటే, ఒకరు భారతదేశంలో విజ్ఞానమే లేదు, భారతదేశంలో అసలు ఏ కాంట్రిబ్యూషన్ లేదని చెప్పేసి ఎగతాళి చేసిన వాళ్ళు లార్డ్ మెకాలే అయితే, అసలు ప్రపంచానికి భాషను నేర్పింది భారతదేశం, ప్రపంచానికి ఒక ఒక ప్రపంచంలో ఎక్కువ శాతం ఉన్న మతం ఆలోచన నేర్పింది భారతీయులు, ప్రపంచానికి మ్యాథ్స్ అందించింది భారతీయులు, ప్రపంచానికి సున్నాని నేర్పింది భారతీయులు అని అంటారండి. జీరోని పరిచయం చేసింది భారతీయులు, దశాంశ పద్ధతిని పరిచయం చేసింది భారతీయులు. సరే, అంటే కాంట్రిబ్యూషన్స్ చేస్తాం. సో ప్రపంచంలోని భాషల పుట్టుకకి భారతదేశంలో ఉన్న సంస్కృత మాధ్యం కాబట్టి ఇన్ని రకాలుగా సహాయపడ్డది. కాబట్టి భరతమాత ప్రపంచానికి మాత అని కామెంట్ చేసింది ఎవరు అంటే విల్ డ్యూరెంట్ అండి. విల్ డ్యూరెంట్. ఇస్ ఇట్ క్లియర్ టు యూ? ఇవి ఒకరు ఎగతాళి చేసిన స్టేట్మెంట్స్ అయితే ఒకరు పొగుడుతూ చేస్తున్న స్టేట్మెంట్స్ అండి. ఓకేనా? సో రైట్, ఇవన్నిటిని పక్క పెడితే, అంటే ఇన్ని రకాలుగా పక్క పెడితే ఇవి చేస్తే భారతదేశంలోని ప్రసిద్ధ గణిత శాస్త్రజ్ఞులు ఎవరు, సో విజ్ఞాన శాస్త్ర పరంగా ఎంతమంది ఉన్నారు ఏందనేది వాళ్ళ సైన్స్ వాళ్ళు డిస్కస్ చేస్తే, మనం డిస్కస్ చేసుకోవాల్సిన పేర్లలో ఒకటి ఆర్యభట్ట, రెండోది భాస్కరాచార్యుడు, మూడోది శ్రీనివాస రామానుజన్, భాస్కరాచార్యులు కూడా 1, 2, భాస్కరాచార్యులు 1, 2. మనం ప్రధానంగా డిస్కస్ చేయాల్సింది మహావీర్ ఒకటి ఉంటాడు, ఇంకోటి మహావీర్ ఒకటి, భాస్కరాచార్యుడు, తర్వాత శ్రీనివాస రామానుజన్, బ్రహ్మగుప్త ఒకటి కూడా డిస్కస్ చేయాలి. బ్రహ్మగుప్త గురించి కూడా పెద్ద ఒకటి 1 or 2 స్టేట్మెంట్స్ ఉంటాయండి, పెద్దగా ఏమి ఉండవు. కానీ మనకు బిట్స్ అడిగే వాటిలో ప్రధానంగా ఏంటంటే ఆర్యభట్ట, భాస్కరాచార్యుడు, తర్వాత శ్రీనివాస రామానుజన్, ఈ ముగ్గురు మీదనే బిట్ అడుగుతాడండి. మనకు ప్రధానంగా అడిగేది వీళ్ళే, ఒకటి భాస్కరాచార్య, ఆర్యభట్ట, తర్వాత శ్రీనివాస రామానుజన్, ఈ ముగ్గురు మీదనే అడుగుతాడు. మరీ ఏదైనా పోతే కొద్దిగా బ్రహ్మగుప్త, మహావీర అడుగుతాడు, కానీ వీళ్ళ గురించి తెలుసుకోవాలి. ఓకేనండి? సో రైట్, ఇందులో ఫస్ట్ ఆర్యభట్ట. రైట్, సో వినండి ఆర్యభట్ట గురించి. ఆర్యభట్ట చరిత్ర ప్రసిద్ధి పొందినటువంటి నలంద విశ్వవిద్యాలయం ఉంది కదండి, నలంద విశ్వవిద్యాలయంలో ఖగోళ పరిశోధన, మ్యాథ్స్ గురించి కదా, ఫస్ట్ ఖగోళ పరిశోధనాలయంలో ఆర్యభట్ట తన అద్భుత గ్రంథమైనటువంటి ఆర్యభట్టీయం అనే దాన్ని ఆ రోజు జరుగుతున్నటువంటి సభలో సమర్పించడం జరిగిందండి అతను. సో అంటే నలంద యూనివర్సిటీలో అతను రాసిన గ్రంథం ఏంటంటే, ఆ గ్రంథం పేరు ఆర్యభట్టీయం. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఆర్యభట్టీయం అనే గ్రంథాన్ని క్రీస్తు శకం 499 మార్చ్ 21న మధ్యాహ్న సమయంలో ఆర్యభట్ట తన అద్భుత గ్రంథమైన ఆర్యభట్టీయంని అక్కడ ఆ రోజు జరుగుతున్నటువంటి సభకు సమర్పించినది. ఓకేనా? సో ఆర్యభట్ట ఎక్కడ జన్మించిందంటే కేరళలో. ఆర్యభట్ట కేరళలోని, యాక్చువల్గా అయితే అప్పుడు అస్మక దేశం అంటాం, ఇప్పుడు కేరళలో అది ఎక్కడ ఉంది అంటే తిరువాన్పూర్ ప్రాంతంలో ఉంది ఇప్పుడు ఇది. కానీ ఆ రోజుల్లో దాన్ని ఏమంటారు అంటే అస్మక దేశం తిరువాన్పూర్లోని, కేరళ తిరువాన్పూర్లో ఇతను జన్మించడం జరిగింది. అయితే అంటే ఈయన ఎడ్యుకేషన్ కోసం మాత్రం నలంద విశ్వవిద్యాలయానికి వచ్చి 23 ఏళ్లకే ఎట్ ద ఏజ్ ఆఫ్ 23 years అప్పుడే ఆర్యభట్టీయం గ్రంథం రాస్తాడండి. 23 ఏళ్లకే గొప్ప ప్రజ్ఞతోటి ఆర్యభట్యం రచించాడు. అయితే
ఆయన ఆర్యభట్టీయ గ్రంథాన్ని రచించి సభలో సమర్పించడం వల్ల అప్పటి గుప్తరాజైన బుద్ధగుప్తుడు, అప్పటి గుప్తరాజు ఎవరు అంటే బుద్ధగుప్తుడు, నలంద విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ చేస్తారు, కులపతి, వైస్ ఛాన్సలర్. ఈయన 23 ఏళ్ళకి ఈయన రాయడం వల్ల దాన్ని ఏం చేస్తారంటే వైస్ ఛాన్సలర్ చేస్తారు. ఓకే, సో ఆర్యభట్ట జన్మించిన ఇయర్ 476 మార్చ్ 21 అంటారు. మార్చి 21 జన్మించాడు. ఎక్కడ జన్మించాడండి? అస్మక దేశం. ఆయన జన్మించిన ప్లేస్ ఎక్కడ? అస్మక దేశం. అస్మక దేశం అంటే ఇప్పుడు ఎక్కడ ఉంది? అది కేరళలో తిరువనంతపూర్. సో ఆయన 476 సంవత్సరం మార్చి 21 జన్మించిండు. అతను అయితే ఇక్కడ 2-3 రకాల వ్యవహారం. ఒకటి ఏంటంటే కేరళలో జన్మించినట్టు ఇతను ఏమంటారంటే కుసుమపుర, ఇది పాట్నాకు దగ్గరలో ఉందండి. కుసుమపుర నివాసి అంటారు. కుసుమపుర నివాసి జన్మించింది మాత్రం అస్మక దేశంలో, ఆయన కుసుమపుర నివాసి అని చెప్పేసి అంటారు. ఓకేనా? సో రైట్. ఈయన ఇందులో మనకి ఇంపార్టెంట్ సరే ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా కీ కాన్సెప్ట్స్ అయినప్పటికీ ఆయన జన్మించింది 476 సంవత్సరం మార్చి 21. సో ఆయన 23 సంవత్సరాలకే నలంద యూనివర్సిటీలో ఆర్యభట్టీయం అనే గ్రంథాన్ని 499 సంవత్సరం మార్చి 21 సబ్మిట్ చేస్తాడు. సో ఆయన సబ్మిట్ చేయడం వల్ల అప్పటి గుప్తరాజు అయినటువంటి బుద్ధగుప్తుడు అతన్ని ఇమీడియట్ గా నలంద యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా అపాయింట్ చేసుకుంటాడు. ఓకేనా? ఈయన జన్మించిన దేశం అస్మక దేశం, ఈయన కుసుమపురం నివాసి అని చెప్పేసి అంటారు. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ గా డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆర్యభట్టీయ గ్రంథంలో ఏమేమి రాసిండు, అందులో ఎన్ని శ్లోకాలు ఉంటాయి, ఏమేమి ఉంటాయి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇందులో ఆర్యభట్టీయం అనే గ్రంథం గురించి, అందులో దాని యొక్క డిస్కషన్ గురించి కంపల్సరీ మనకి ఇందులో ఉండాలంటే ఏంటంటే ఆర్యభట్టీయం అనే గ్రంథంలో 4 పాదాలు ఉంటాయండి. ఎన్ని పాదాలు ఉంటాయి? 4 పాదాలు ఉంటాయి. ఏంటి 4 పాదాలు అంటే, ఒకటి గీతికా పాదం, ఓకేనా? రెండోది గణిత పాదం, మూడోది కాలక్రియ పాదం, నాలుగోది గోళపాదం. 4 పాదాలు ఉంటాయండి. ఓకేనా? ఇందులో 121 శ్లోకాలు ఉంటాయి. 121 శ్లోకాలు ఉంటాయి. ఓకేనా? సో మొత్తం ఇది ఆర్యభట్టీయంలో ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. ఎన్ని పాదాలు ఉంటాయి అంటే, ఒకటి గీతికా పాదం, రెండోది గణిత పాదం, మూడోది కాలక్రియ పాదం, నాలుగోది గోళ పాదం అని చెప్పేసి 4 రకాల పాదాలు ఉంటాయి. 121 శ్లోకాలు ఉంటాయి. రచనా శైలి, భాష చాలా క్లుప్తంగా సంక్షిప్తంగా ఉండి దాన్ని ఏమంటారు, వజ్రమయ పర్వతాదిపి కఠినమయం అనిపించుకుంటారు. వ్యాఖ్యానకర్త కోదండరామ ఏమని చేస్తారంటే దాన్ని చూసి ఒక కామెంటర్ ఏమంటారంటే కోదండరామ అనే వ్యక్తి ఆర్యభట్టీయం గ్రంథం మీద ఒక కామెంట్ చేస్తారు. ఏంటంటే వజ్రమయ పర్వతాదపి కఠినమయ, పర్వతాదపి కఠినమయ అంటే దీని స్టేట్మెంట్ సంస్కృతంలో ఏదో కానీ, అంటే దీని మీనింగ్ ఏంటంటే రచనా శైలి చాలా క్లుప్తంగా సంక్షిప్తంగా ఉంటది అనే మీనింగ్ వచ్చేటట్టు, చాలా ఈజీగా ఉంటది అని చెప్పేసేటట్టు వజ్రమయ పర్వతాదపి కఠినమయ అనే స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు అంటే కోదండరాం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇందులో ఏ పాదంలో ఏమేమి ఉంటాయి, ఏ పాదం దేని గురించి చెప్తుంది, ఆయన ఒక్కొక్క పాదంలో దేని గురించి వివరించిన అనేది చూస్తే
ఫస్ట్ గీతికా పాదంలో 4 పాదాలు ఉన్నాయి కదండి. గీతికా పాదంలో సంఖ్యలను నిర్దేశించడానికి అక్షరాలను ఉపయోగించిందండి ఆయన. అదే విధంగా సూర్యభ్రమణాలు ఎన్నో తెలిపే సాంకేతికం కృగ్గు అని చెప్పేసి అన్నాడు. అంటే ఈయన ఏం చేసేదంటే సంఖ్యలను బదులు 1 నుంచి 25 సంఖ్యలు, అంటే కా నుంచి మా వరకు పెద్ద సంఖ్యలని, తర్వాత యా నుంచి హా వరకు, ఇట్లా అంటే 1 బదులు యా అంటే 30 అని, రా అంటే 40 అని, సా అంటే 90 అని, ఆ అంటే 100 అని, ఆ అంటే 1 అని, ఈ అంటే 1000 అని, ఇట్లా అంటే ఏంది అంటే సంఖ్యలను నిర్దేశించడానికి అక్షరాలను ఉపయోగించడం. సంఖ్యలని నిర్దేశించడానికి అక్షరాలను ఉపయోగించాడు. అర్థమవుతుందండి? అక్షరాలని ఉపయోగించాడు. నెంబర్స్ బదులు అక్షరాలను, తెలుగు అక్షరాలను ఉపయోగించాడు. వాటికి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆయన ఉపయోగించిన వాటిలో ఆ అంటే 1, ఈ అంటే 100, ఊ అంటే 100 స్క్వేర్. అర్థమవుతుందా? రూ అంటే 100 క్యూబ్, డాష్ డాష్ డాష్. ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఓ అంటే 100⁸8. మిగిలిన లేవా సార్ అంటే మనం ఏం చెప్పలేమండి, వాళ్ళు ఇచ్చినవి మనం చెప్పుకుంటున్నాం. ఆ అంటే 1, మరి 2, 3లకు ఏమైంది సార్ అంటే మన నా దగ్గర సమాధానం లేదు. ఓకేనా? వాళ్ళు ఏదైతే రాశారో అదే చెప్తున్నాం. ఆ అంటే 1, ఈ అంటే 100, ఊ అంటే 100 స్క్వేర్. అర్థమైంది? ఓన్లీ మళ్ళీ మొదటి పదాలే ఉన్నాయి. ఆ రెండో ఆ లేదు, రెండో ఈ లేదు, రెండో ఊ లేదు. ఓకేనా? రూ అంటే 100 క్యూబ్, వరుసగా అట్లా ఓ అంటే 100⁸8. ఇలా స్థానాలు నిర్దేశించుకుంటున్నాడు. ఆ తర్వాత మరికొన్ని పెద్ద సంఖ్యలకు కూడా కొన్ని టెర్మినాలజీ ఇచ్చిండు. కా నుంచి మా వరకు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కా నుండి మా, కా నుండి మా వరకు అతను 1 నుంచి 25 సంఖ్యలు ఇచ్చినట్ట. ఇంతకుముందు కనుక నేను ఇప్పుడు ఆ, ఈ, ఊ, రూ ఎట్లయితే ఇచ్చాను, అంటే కాకి 1, ఓకేనా, ఖాకి 2 అట్లా కూడా ఇచ్చుకున్నాడు కొన్నిసార్కి. తర్వాత యా నుంచి హా వరకు 30 నుంచి 100 మధ్యలో 10 తేడా వచ్చేటట్టు నెంబర్స్. అంటే ఏంది? యాకి 30, రాకి 40, డాష్ డాష్ డాష్, హాకి 100. అదే ఇట్లా ఇచ్చుకున్నాడు. అంటే మొత్తం మీద ఏంటంటే ఇందులో నెంబర్స్ కి సంఖ్యలకి అక్షరాలతోటి ఎట్లా చూపించాలని చెప్పేసి చెప్పింది కూడా దేంట్లో అంటే మొదటి పాదం అంటే గీతికా పాదం. ఈ గీతికా పాదంలోనే ఈయన అంక శ్రేణిలోని ఎన్ పదాల మొత్తానికి సూత్రం చెప్పిండంట. అంక శ్రేణిలోని ఎన్ పదాల మొత్తానికి మనం ఇప్పుడు వాడుతున్నాం కదా, n/2 × 2a + n-1d, దానికి సూత్రం ఇచ్చాడు. ఎవరు ఇచ్చారండి? ఆర్యభట్ట. ఏ పాదంలో ఇచ్చిండు? గీతికా పాదంలో ఇచ్చాడు. ఓకే. ఇంకొకటి ఇందులోనే చెప్పింది ఏంటంటే ఒక వృత్తంలోని 2 శరాల లబ్ధం. శరాలంటే ఏందో, ఒక వృత్తంలోని 2 శరాల లబ్ధం వాటి కలయిక బిందువు గుండా పోయే అర్ధజ వర్గానికి సమానం అని ప్రథమంగా చెప్పింది కూడా ఇతనే. ప్రథమంగా చెప్పాడు. అర్థమైంది అండి? ఈ స్టేట్మెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఒక వృత్తంలోని 2 శరాల లబ్ధం. నేను ఇప్పుడు స్టేట్మెంట్ మరి నాకు ఇంటర్నల్ దాన్ని చూడాల్సి వస్తుంది, కానీ మీరు స్టేట్మెంట్ మెథడాలజీ ఆఫ్ స్టేట్మెంట్ గానే గుర్తుంచుకోండి. ఓకే. ఒక వృత్తంలోని 2 శరాల లబ్ధం వాటి కలయిక బిందువు గుండా పోయే అర్ధజ వర్గానికి సమానం అని చెప్పేసి ఇతనే. అంకశ్రేణిలోని ఎన్ పదాల మొత్తం అంటే మనకి ఎట్లా తెలుస్తుంది, దానికి సూత్రం ఇచ్చింది కూడా ఇదే. ఇవన్నీ కూడా ఇంకొక విషయం మీరు చేయాల్సింది ఏంటంటే ఇది ఏ పాదంలో
డిస్కస్ చేసిన అనేది కూడా చూడాలి. ఇవన్నీ కూడా గీతికా పాదంలోనే చెప్పండి. ఓకే, అంకశ్రేణి ఎన్ పదాల మొత్తానికి సూత్రాన్ని ఇచ్చింది గీతికా పాదంలోనే. వృత్తంలోని రెండు శరాల లబ్ధం వాటి కలయిక బిందువు గుండా పోయి అర్ధజావర్గానికి సమానం అని చెప్పింది కూడా అందులోనే. ఓకేనా. నెక్స్ట్ త్రిభుజ వైశాల్యం కనుక్కోవడానికి కానీ వృత్త వైశాల్యం కనుక్కోవడానికి కానీ సూత్రాలు అందించడం చేసింది కూడా ఇతని ఇందులోనే అండి. ఓకేనా. త్రిభుజ వైశాల్యం, వృత్త వైశాల్యం వీటిని కనుక్కోవడానికి సూత్రాలు కూడా ఇచ్చాడు. ఓకేనా. ఒక్కసారి చూడండి, మొత్తం ఉన్నవి 4 పాదాలు. 4 పాదాలలో ఒకటి గీతికా పాదం, రెండోది గణిత పాదం, మూడోది కాలప్రక్రమ పాదం, నాలుగోది గోళ పాదం. మొత్తం 121 శ్లోకాలు ఉండే. ఓకేనా. దీంట్లో గీతికా పాదంలో సంఖ్యలను నిర్దేశించడానికి అక్షరాలను ఉపయోగించింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అందులో ఆ అంటే 1 అని, ఈ అంటే 1000 అని, ఊ అంటే 1000 స్క్వేర్ అని ఇచ్చుకుంటూ పోయిండు. సో ఇట్లా కా నుండి మా వరకు 1 to 25 అని చెప్పేసి, యా నుండి హా వరకు 10 తేడాతో 30 నుంచి 100 అని ఇట్లా ఇచ్చుకుంటూ పోయిండు. దీంట్లోనే అంకశ్రేణిలోని ఎన్ పదాల మొత్తానికి సూత్రం ఇచ్చిండు. నెక్స్ట్ వృత్తంలోని 2 శరాల అర్థం వాటి కలయిక బిందువు గుండా పోయి అర్ధజా వర్గానికి సమానం అని చెప్పిండు. అట్లా త్రిభుజ వైశాల్యాలకి వృత్త వైశాల్యాలకు కూడా ఇతను సూత్రం ఇచ్చడం జరిగిందండి. అంటే ఈయన ఇంకొకటి, సూర్యభ్రమణాలు ఎన్ని ఒక రోజుకి సూర్యభ్రమణాలు ఎన్ని జరుగుతాయి అనే దానికి ఒక టర్మినాలజీ ఇచ్చిండు, ఒక సాంకేతికం ఇచ్చిండు. సూర్యభ్రమణాలు ఎన్నో తెలిపే సాంకేతికం. ఏంటి ఆ సాంకేతికం అంటే క్యుగ్రు. ఏమని చదువుతారండి ఇది? క్యుగ్రు. ఏంటి క్యుగ్రు అంటే దీని విశ్లేషణ ఏంటంటే, క్యుగ్రుని విశ్లేషిస్తే కా కామా ఊ ప్లస్ యా కామా ఊ ప్లస్ గా కామా రు అన్నిటిని కలిపి క్యుగ్రు. అంటే దీని ద్వారా ఏమవుతుందంటే, కా అంటే అక్కడ ఏమని చదువుకున్నాం, 2 into 100 స్క్వేర్ ప్లస్ 30 into 100 స్క్వేర్ ప్లస్ 4 into 100 క్యూబ్. ఆయన ఇచ్చిన అక్షరాలకు కొన్ని టర్మినాలజీ ఇచ్చింది కదా. సో మొత్తం మీద ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తే 43,20,000. ఏంటిది ఇది? సూర్యభ్రమణాల సంఖ్య అని చెప్పేసి ఆయన ఊహ మాత్రమే ఇది. ఆయన యొక్క ఊహ మాత్రమే ఇది అన్నట్టు. ఓకేనా. సో నాకు తెలిసి ఇంతకుముందు దానికి కూడా స్టేట్మెంట్ ఇది అనుకుంటున్నానండి. ఏది తర్వాత మీరు ఒకసారి చెప్పండి. ఇది మామూలు 2 వృత్తాలను తీసుకొని స్టేట్మెంట్ రాస్తానండి. పిఏ ఇంటూ పిబి ఇప్పుడు సమ్ పిటి స్క్వేర్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ రాస్తాను. ఈ స్టేట్మెంట్ అనుకుంటున్నాను. అది ఒకసారి చూడండి. ఒకసారి పిఏ ఇంటూ పి ఇస్ ఎక్స్టర్నల్ పాయింట్, దెన్ వారు రెండింటి యొక్క లబ్ధాలు, శరాల లబ్ధం అంటే దాన్ని ఏమంటారు, టాంజెంట్స్ అనుకుంటా. పిఏ ఇంటూ పిబి కూడా పిటి స్క్వేర్. ఒకసారి చూడండి. ఓకే. ఎనీవే సరే, ఒక్క నిమిషం. సో ఇది ఏంటండి, ఇది ఇచ్చింది సూర్యభ్రమణాలు ఎన్నో తెలిపేదానికి ఆయన వాడిన పదం క్యుగ్రుని కనుక విడదీస్తే కా కామ ఓ ప్లస్ యా ప్లస్ ఊ ప్లస్ యా ప్లస్ రు, వీటికి ఈ సంఖ్యలకు ఆయన ఇచ్చిన అక్షరాల ప్రకారం కనుక విడదీసి రాసుకుంటే 43,20,000 వస్తుందండి. ఇది మొత్తం కూడా దేంట్లో అండి, గీతికా పాదంలో చర్చించండు. రెండోది నెక్స్ట్ గణిత పాదం. గణిత పాదంలో ఏం చెప్పాడో చూద్దాం. మనం పాదం వైజ్ గా డిస్కస్ చేయడం వల్ల కూడా ఏ పాదంలో చర్చించిన దానికి కూడా కన్ఫ్యూజన్ లేకుండా. గణిత పాదంలో ఇతను చర్చించిన వాటిలో ప్రధానమైన ఏంటి అంటే వర్గం, స్క్వేర్, వర్గమూలం, గణం, ఘనమూలం, క్యూబ్, క్యూబ్ రూట్. ఓకేనా. తర్వాత క్షేత్ర గణితం, మెన్సురేషన్, సైన్ పట్టికలు, బీజగణితం. ఇవన్నీ కూడా గణిత పాదం. ఒకసారి ఇంగ్లీష్ లో కూడా చెప్పరా సార్? స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్. అంటే మెన్సురేషనే కదా.
నెక్స్ట్ సైన్ టేబుల్స్, ఆల్జిబ్రా. ఓకేనా. నెక్స్ట్ శ్రేణులు, ప్రోగ్రెషన్స్. ఓకే. నెక్స్ట్ ఎత్తులు, దూరాలు, హైట్స్ అండ్ డిస్టెన్స్. ఓకేనా. సో మొదలైన అంశాలు ఈ గణిత పదంలో ఉన్నాయి. గణిత పదంలో ఉన్నాయి ఒకటి స్క్వైర్ రూట్, క్యూబ్ రూట్, నెక్స్ట్ మెన్జరేషన్, నెక్స్ట్ సైన్ టేబుల్స్, ఆల్జిబ్రా, ప్రోగ్రెషన్స్, హైట్స్ అండ్ డిస్టెన్సెస్. వీటి వరకు ఉన్నాయండి. ఓకేనా. సో ఇతను వృత్త వ్యాసం 20,000 అయితే దాని పరిధి 62,832. వృత్త వ్యాసం కనుక 20,000 అయితే దాని పరిధి 62,832. అంటే వృత్త పరిధికి వ్యాసానికి గల నిష్పత్తిని తీసుకొని 3.1416 అనేది ఎప్పుడు కాన్స్టెంట్. అది ఉజ్జాయింపు విలువ మాత్రమే అని చెప్పడం ద్వారా పై విలువని మొదటి 4 దశాంశాల వరకు ఖచ్చితంగా ఇవ్వడమే కాకుండా అది రేషనల్ నెంబర్ కాదు అని ప్రపంచానికి తెలియపరిచినటువంటి మొదటి వ్యక్తి ఎవరు అంటే ఆర్యభట్ట అండి. అర్థమవుతున్నా? మరొకసారి చెప్తా చూడండి. ఇతను మొదటిసారిగా వృత్తం యొక్క వ్యాసం 20,000 గా తీసుకొని దాని యొక్క పెరిమీటర్ ని 62,832 గా తీసుకొని ఈ రెండింటి మధ్యలో రేషియో చూసిండే 62,832 తీసుకొని బై 20,000 కనుక చేస్తే సో మనకు వచ్చింది ఏంటంటే 3.1416. ఇది ఎప్పుడు కాన్స్టెంటే. మీరు ఈ రెండే కాదు, ఆయన తీసుకున్న మెజర్మెంట్స్ ఇవి. కానీ ఇట్లా తీసుకొని ఇవే కాకుండా మీరు ఏ మెజర్మెంట్స్ తీసుకున్నా కానీ వృత్త వ్యాసానికి మరియు వృత్త పరిధికి మధ్యలో ఉన్న నిష్పత్తి ఏదైతే ఉందో ద రేషియో బిట్వీన్ ది పెరిమీటర్ అండ్ perimeter by diameter is always 3.1416. This is nothing but pi అని చెప్పేసి మొదటి 4 దశాంశాల వరకు ఎక్యురసీగా ఖచ్చితంగా చెప్పిన మొదటి వ్యక్తి కాకుండా నెక్స్ట్ ఇది ఇర్రేషనల్. పై ఈజ్ నాట్ ఏ రేషనల్. ఇర్రేషనల్ అని చెప్పలేదు, నాట్ ఏ రేషనల్ అని చెప్పిన మొదటి వ్యక్తి ఎవరు అంటే ఆర్యభట్ట అండి. అర్థమవుతుందండి? ఆర్యభట్ట ఒక వృత్తం యొక్క డయామీటర్ ని, సర్కిల్ యొక్క డయామీటర్ ని 20,000 గా, తన యొక్క పెరిమీటర్ ని 62,832 తీసుకుని ఆ రెండింటి మధ్య రేషియో తీసుకొని ఆ రేషియో ఎప్పుడు కూడా కాన్స్టెంటే. ఇది ఎప్పుడు కాన్స్టెంటే. ఎటువంటి సర్కిల్ తీసుకున్నప్పటికీ ఇది కాన్స్టెంటే, ఇది స్థిరమే అని చెప్పేసి ఇది ఉజ్జాయింపు విలువ మాత్రమే అని చెప్పడం ద్వారా పై విలువని మొదటి 4 దశాంశాల వరకు ఖచ్చితంగా ఇవ్వడమే కాకుండా ఇది నాట్ ఏ రేషనల్ అని చెప్పేసి చెప్పిన వ్యక్తి ఎవరు అంటే ఆర్యభట్ట. ఓకేనా. సో రైట్. నెక్స్ట్ ఇంకేముందండి? గణిత పాదం అయిపోయింది, గీత పాదం అయిపోయింది. నెక్స్ట్ మిగిలింది గోళ పాదమా? రైట్. కాలక్రియ పాదం. కాలక్రియ పాదంలో చాలా సింపుల్, మ్యాథ్స్ రిలేటెడ్ కాకుండా ఇందులో ఓన్లీ కాలమానం, టైం గురించి చెప్తారండి. ఇందులో ఏం చెప్తారంటే కాలక్రమం లేదా కాలమానం అంటే టైం గురించే చెప్తారు. మ్యాథ్స్ రిలేటెడ్ కాబట్టి ఎక్కువ స్ట్రెచ్ చేయలేదు. తర్వాత గ్రహగతులు అంటే గ్రహాలను ఏమంటారు ఇంగ్లీష్ లో? గ్రహగతులు, ప్లానెట్స్. మూమెంట్స్ ఆఫ్ ప్లానెట్ మూమెంట్స్ గురించి, ఈ రెండింటి గురించి చర్చించండి. సో కాబట్టి కాలక్రియ పాదం నుంచి ఎక్కువ చర్చ లేదు. నెక్స్ట్ గోళపాదం, 4ది గోళపాదం. సో గోళపాదంలో చెప్పింది ఏంటంటే గ్రహాల పరిభ్రమణాలు, నెక్స్ట్ గ్రహాలు సూర్యుని నుంచి దూరాన్ని బట్టి ఎంత కాంతి విహీనమయ్యేది, భూమికి ఉన్నటువంటి 4 వైపులా ఉన్నటువంటి జలవాయు ప్రసారం, తర్వాత సాపేక్ష సిద్ధాంతం, థియరీ ఆఫ్ రిలేటివిటీ, నెక్స్ట్ ఇన్కన్సిస్టెన్సీ థియరీ ఈక్వేషన్స్ యొక్క సొల్యూషన్స్, పుట్టకారం అనే అంశాలు, నెక్స్ట్ ఆర్యభట్ట భూభ్రమణం, నక్షత్రాల చలనం గురించి
సరిగ్గా నిర్వచించింది ఏంటి అంటే గోళపాదం. గోళపాదంలో వివరించిన వాటిలో ప్రధానమైనవి ఏంటి అంటే గ్రహాల పరిభ్రమణాలు, గ్రహాల పరిభ్రమణాలు, తర్వాత గ్రహాలు సూర్యుడి నుంచి దూరాన్ని బట్టి ఎంత కాంతి విహీనమవుతుంది, అంటే దూరం పెరుగుతున్న కొద్దీ కాంతి ఎంత ఇస్తుంది, దూరం తగ్గుతున్న కొద్దీ కాంతి ఎంత ఇస్తుంది అనే వాటిని చర్చించింది కూడా దీంట్లోనేది. తర్వాత భూమికి నలువైపులా ఉన్నటువంటి జలవాయు ప్రసారం, జలవాయు అంటే ఈథర్ అండి, ఈథర్ ప్రసారం. తర్వాత థియరీ ఆఫ్ రిలేటివిటీ, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, సాపేక్ష సిద్ధాంతం, థియరీ ఆఫ్ రిలేటివిటీ, సాపేక్ష సిద్ధాంతం. దీని చర్చ కూడా ఇందులోనే జరిగింది. తర్వాత ఇన్కన్సిస్టెన్సీ థియరీ ఈక్వేషన్, అనిశ్చిత సమీకరణ సాధన, అనిశ్చిత సమీకరణ సాధన. ఇదంతా కూడా ఆర్యభట్టి బుక్కులో ఏం రాసినది, వీటి గురించి చెప్పడం జరిగిందండి. ఓకేనా, రైట్. ఇవి 4 పాదాలండి. ఓకేనా, సో 4 పాదాలలో ఒక్కొక్క పాదంలో ఏమేమి చర్చ జరిగిందని కూడా చూసినాం. గీతికా పాదం, గణిత పాదం, తర్వాత కాలక్రియ పాదం, తర్వాత గోళ పాదం. ఓకేనా, సో ఇందులో గీతికా పాదంలో సంఖ్యలను నిర్దేశించడానికి అక్షరాలను ఎట్లా వాడిండు, ఆ అక్షరాలను ఉపయోగించి ఆ అంటే 1 అని, ఈ అంటే 100 అని, ఊ అంటే 100 స్క్వేర్ అని, రూ అంటే 100 క్యూబ్ అని, సో అట్లా క్రమంలో లాస్ట్ ఓ అంటే 100^8 అని చెప్పేసి, తర్వాత కా నుండి మా వరకు 1 to 25 అని, యా నుండి హా వరకు 30 to 100 అంటే 10 డిఫరెన్స్ తోటి అని, తర్వాత అంకశ్రేణిలోని ఎన్ని పదాల మొత్తానికి సూత్రాన్ని ఇచ్చింది కానీ, తర్వాత వృత్తంలోని 2 శరాల లబ్ధం వాటి కలయిక బిందువు గుండా పోయి అర్ధజా వర్గానికి సమానం అని చెప్పేసి కానీ, త్రివ్య వైశాల్యం కానీ, వృత్త వైశాల్యం కానీ, ఇవన్నీ కూడా ఇచ్చింది కూడా దేంట్లో అండి, గీతికా పాదంలోనే. గీతికా పాదంలోనే సూర్యభ్రమణాలు ఎన్నో తెలిపడానికి క్యూబ్ గ్రూవ్ అనే సాంకేతికాన్ని ఇచ్చిండు. ఈ సాంకేతిక టెక్నాలజీ అంటారు, లేదా టెక్నాలజీ అంటారు. సో దీంట్లో దాన్ని విడదీస్తే 43,20,000 భ్రమణాలు ఉంటాయని చెప్పేసి ఆయన ఊహ అంటే అది. తర్వాత గణిత పాదంలో స్క్వేర్ గురించి కానీ, స్క్వేర్ రూట్ గురించి కానీ, క్యూబ్ గురించి కానీ, క్యూబ్ రూట్ గురించి కానీ, తర్వాత మెన్సురేషన్ గురించి, తర్వాత సైన్ టేబుల్స్ గురించి, తర్వాత ఆల్జిబ్రా గురించి, ప్రోగ్రెషన్స్ గురించి, హైట్స్ అండ్ డిస్టెన్స్ గురించి అతను చెప్పడం జరిగిందండి. ఓకేనా, సో నెక్స్ట్ దాని తర్వాత ఆయన ఒక వృత్తాన్ని తీసుకొని, ఒక సర్కిల్ తీసుకొని దాని యొక్క వ్యాసాన్ని, దాని యొక్క వృత్త పరిధిని 62,832 తీసుకొని, వ్యాసాన్ని 20,000 తీసుకొని, ఆ రెండింటి మధ్యలో యొక్క రేషియో తీసుకుంటే 3.1416 వచ్చింది. మొట్టమొదటిసారిగా 4 దశాంశాల వరకు సవరించి ఇది ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటుంది అని చెప్పేసి చెప్పిన వాళ్ళు ఎవరు అంటే ఆర్యభట్టే అండి. తర్వాత కాలక్రియ పాదం వచ్చేసరికి టైం గురించి, మూమెంట్ ఆఫ్ ప్లానెట్స్, గ్రహగతుల గురించి చెప్పడం జరిగింది. సో గోళపాదంలో గ్రహాల పరిభ్రమణాలు, తర్వాత థియరీ ఆఫ్ రిలేటివిటీస్, తర్వాత అనిశ్చిత సమీకరణాల యొక్క సాధన గురించి చర్చించడం జరిగిందండి. ఇది వాటిలో సరే. అయితే ఆర్యభట్ట ప్రస్తుతానికి దానికి ఉన్న అసంఖ్యాక వ్యాఖ్యానాలే ఉదాహరణ. ఇది యాక్చువల్గా ఆర్యభట్టీయం అనేది ఇంకొక ఇంపార్టెంట్, ఎక్కడ రాదు, ఇది సేవ్ చేస్తున్నానండి, ఒకసారి సేవ్ చేసి రైట్. సో ఆర్యభట్టీయం అనేది ఫస్ట్ ఆజ్ బాబహర్ అనే పేరుతోటి అరబ్బీ భాషలోకి కన్వర్ట్ చేశారండి, అంటే దాన్ని ఏమంటారు, ట్రాన్స్లేట్ చేశారు. ఆర్యభట్టీయంని ఆజ్ బబాహర్ అనే పేరుతోటి అరబ్ భాషలోకి అనువదించడం జరిగిందండి. ఆర్యభట్ట పద్ధతిలో ప్రధానంగా కుట్టుకం అనే పద్ధతి, ఇతను ప్రవేశపెట్టినటువంటి కుట్టుకం అనే పద్ధతి ఇప్పుడు కంప్యూటర్ లాంగ్వేజెస్ లో వాడుతున్నారండి. కుట్టుకం అనే పద్ధతిని కంప్యూటర్ లాంగ్వేజ్ లోకి ఎంతో ఉపయోగపడిందని చెప్పేసి పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఆర్యభట్ట
ముందే మనకు గణితం ఉన్నప్పటికీ కూడా యాక్చువల్గా ఒక ప్రామాణికమైన గణిత గ్రంథ రచనని మొదలుపెట్టింది ఎవరు అంటే ఆర్యభట్టే అండి. ఆర్యభట్ట కంటే ముందు మ్యాథ్స్ ఉన్నప్పటికీ ఒక ప్రామాణికమైన గ్రంథాన్ని ఒక బుక్ ని రాసింది ఎవరు అంటే ఆర్యభట్టే అండి. ఓకేనా. సో ఇతని శిష్యులలో ప్రసిద్ధులైనటువంటి లాటాదేవ ఎవరైనా స్టూడెంట్, ఆర్యభట్ట స్టూడెంట్ ఎవరంటే లాటాదేవ. చాలా మంది ప్రశ్నిస్తున్నటువంటి లాటాదేవ ప్రసిద్ధులండి. ఒక దినాన్ని సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకని ఆర్యభట్టీయంలో, అర్ధరాత్రి నుంచి అర్ధరాత్రి వరకని ఇంకొకటి రాసినటువంటి ఆర్యభట్ట సిద్ధాంతం రాసినండి. ఈయన ఇంకొక పుస్తకం ఏంటి అంటే, నేను రాసిన ఇంకో బుక్ ఏంటంటే ఆర్యభట్ట సిద్ధాంతం. అయితే ఆర్యభట్ట సిద్ధాంతంలో ఒక డే అంటే మిడ్ నైట్ టు మిడ్ నైట్ అని చెప్తాడు. అర్ధరాత్రి నుంచి అర్ధరాత్రి ఒక డే అంటాడు. ఒక రోజు అంటే మిడ్ నైట్ నుంచి మిడ్ నైట్ అంటాడు. కానీ ఆర్యభట్టీయంలో మాత్రం సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకే, సూర్యోదయం నుంచి మళ్ళీ సూర్యోదయం వరకే సంచలనం. ఓకేనా, అర్థమైందండి. ఆర్యభట్టి ఈయన రాసినటువంటి ఇంకొక గ్రంథం ఏదైతే ఉందో ఆ గ్రంథంలోనేమో ఆర్యభట్ట సిద్ధాంతం అనే గ్రంథంలోనేమో అర్ధరాత్రి నుండి అర్ధరాత్రి వరకు అని చెప్పేసి రాస్తాడు. ఓకేనా, ఆర్యభట్ట సిద్ధాంతంలో. అదే ఆర్యభట్టీయంలో మాత్రం సూర్యోదయం నుంచి సూర్యోదయం అని చెప్పేసి రాస్తాడు. ఓకేనా. ఆర్యభట్ట సిద్ధాంతాన్ని అభిమానించిన ప్రసిద్ధ గణిత శాస్త్రజ్ఞుడు ఎవరంటే బ్రహ్మగుప్త అండి. ఓకే, అందుకే ఆర్యభట్ట గ్రంథాన్ని బ్రహ్మగుప్తుడు ఏమంటాడంటే, ఆర్యభట్ట గ్రంథాన్ని ఖండకాద్యక అని పేరు పెడతారు. ఆర్యభట్ట గ్రంథానికి ఖండకాద్యక అంటే ఏంటంటే తీపి చెరుకుతో చేసిన వంటకంతో పోల్చుతాడు. ఏ గ్రంథానండి? ఆర్యభట్ట సిద్ధాంతాన్ని అభిమానించిన ప్రసిద్ధ గణిత శాస్త్రజ్ఞుడు బ్రహ్మగుప్త తన వ్యాఖ్యాన గ్రంథానికి ఖండకాద్యక తీపి చెరుకుతో చేసిన వంటకం అని చెప్పేసి పెడతాడు. దేనికి? ఆర్యభట్ట సిద్ధాంతానికి. ఈ గ్రంథానికి ఆర్యభట్ట సిద్ధాంతానికి చాలా జాగ్రత్త వినండి. ఆర్యభట్ట సిద్ధాంతానికి ఈ పేరు పెడతాడు. సో ఆర్యభట్ట ఇంత ఘనంగా కాంట్రిబ్యూషన్ చేసినాడు కాబట్టి భారతదేశం ప్రయోగించిన మొదటి ఉపగ్రహానికి ఆర్యభట్ట అని పేరు పెట్టారు. ఇది ఇంపార్టెంట్ పెట్టండి. మొదటి ఉపగ్రహం, భారతదేశం ప్రవేశపెట్టిన మొదటి ఉపగ్రహానికి ఏమని పేరు పెట్టారండి? ఆర్యభట్ట అని పేరు పెట్టారు. ఇది ఎప్పుడండి? 1975 ఏప్రిల్ 19th రోజు అండి. 1975 ఏప్రిల్ 19th రోజు ప్రవేశపెట్టారు. ఇది ఆర్యభట్ట గురించి అండి. సో ఆర్యభట్ట గురించి ఒకసారి బ్రీఫ్ చూస్తే మనకు ఆర్యభట్ట మొత్తం కంప్లీట్ ఒకసారి బ్రీఫ్ చూస్తే ఆర్యభట్ట పుట్టిన ప్రదేశం కేరళలోని తిరువన్కూర్ అస్మక దేశంలో జన్మించిండు. ఎప్పుడు జన్మించిండు ఇతను అంటే 476 మార్చ్ 476 మార్చ్ 21. మీరు ఒకటి అబ్జర్వ్ చేసినో లేదో, సేమ్ అదే మార్చ్ 21 499వ సంవత్సరంలో అతను రాసినటువంటి ఆర్యభట్టీ అనే గ్రంథాన్ని నలంద విశ్వవిద్యాలయంలో సబ్మిట్ చేస్తాడు. ఆ సబ్మిట్ చేయడం వల్ల అతనికి ఏమంటే నలంద విశ్వవిద్యాలయం అప్పటి గుప్తరాజు బుద్ధగుప్తుడు అతని వైస్ ఛాన్సలర్ గా అపాయింట్ చేసుకుంటాడు. ఓకేనా. సో ఇందులో మనకి ఇంపార్టెంట్ బిట్స్ ఏంటంటే బ్రీఫ్ చేసుకుంటే ఇందులో 121 శ్లోకాలు ఉంటాయి, 4 పాదాలు ఉంటాయి. ఆ 4 పాదాల్లో ఒకటి గీతికా పాదం, రెండోది గోళపాదం, క్రియాపాదం, ఓకేనా, గణిత పాదం. ఓకేనా. సో గీతికా పాదం, గణిత పాదం, కాలక్రియ పాదం, గోళపాదం. అందులో గీతికా పాదంలో ఏమేమి విశ్లేషించిండు ఇంపార్టెంట్. తర్వాత గణిత పాదంలో ఏమేమి ఉన్నాయి, గోళ పాదంలో ఏమేమి ఉన్నాయి, కాలక్రియ పాదంలో ఏమేమి ఉన్నాయి. తర్వాత ఆర్యభట్టీయం అనే పుస్తకాన్ని అరబ్ భాషలోకి ఆజ్ బాబాహర్ అనే రూపంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆర్యభట్ట పద్ధతిలో ప్రధాన పద్ధతి కుట్టుకం అనే పద్ధతి
ఇది అనిశ్చిత సమీకరణాల సాధనకు ఉపయోగిస్తారండి, పల్వరైజేషన్ అంటారు వీటిని. ఓకేనా? సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇందులో. సో మనం చెప్పుకున్న డిస్కషన్స్ అండి. రేపు నెక్స్ట్ క్లాస్ లో భాస్కరాచార్య గురించి చర్చిస్తామండి. ఓకేనా? ఎనీ డౌట్స్?